వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు 12.74% డిఏ పెండింగ్ బిల్లులు చెల్లింపులపై ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి సమావేశం. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగులకు కొన్ని పెండింగ్ బిల్లులు జమ, మరికొన్ని ఈ నెలాఖరుకు. సిపిఎస్ ఉద్యోగులకు జూలై 2024, ఆగస్టు 2024 నెలలకు సంబంధించిన మ్యాచింగ్ గ్రాంట్స్ అమౌంట్ వారి ప్రాన్ ఖాతాల్లో జమ అయినాయి. ఒకసారి చెక్ చేసుకోగలరు. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల్లో డిఏ మరియు డిఆర్ అరియర్లలో ఇంతవరకు ఒక పైసా కూడా జమ కాలేదు. అదేవిధంగా 11 పిఆర్సీ అరియర్లు, పెన్షనర్ల మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, పోలీస్ డిపార్ట్మెంట్ వారి పెండింగ్ బిల్లులు, ఏపీఎస్ఆర్టీసీ వారి పెండింగ్ బిల్లులు మరియు ఉద్యోగుల సరెండర్ లీవ్ బిల్లులు అన్నీ ఇంకనూ పెండింగ్లోనే ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి ఈ నెలాఖరు నాటికి ఉద్యోగ సంఘాలతో సీఎం చర్చలు ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఉగాది కానుకగా ఈ పెండింగ్ బిల్లుల్లో సుమారు 5,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లిస్తారని ఆర్థిక శాఖ అధికారులు తెలుపుతున్నారు. పిఆర్సీ డ్యూస్ను చూసినట్లయితే పెన్షన్లకు సంబంధించి పిఆర్సీ అరియర్లను జీవో 106 ప్రకారము 1/1/2023 నుండి పెన్షన్తో కలిపి 4 సమాన వాయిదాల్లో చెల్లించాలి. కానీ అది ఇంతవరకు ఆచరణ సాధ్యం కాలేదు. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన పిఆర్సీ అరియర్లను కూడా 4 సమాన వాయిదాల్లో అనగా 2024లో 10%, 2025లో 20%, 2026లో 30%, 2027లో 40% చెల్లింపులు చెల్లించాల్సి ఉన్నా కూడా ఇప్పటికీ కూడా 2024 సంవత్సరం పూర్తయిన ఆ 10% చెల్లింపులను ఇంతవరకు చెల్లించలేదు. ఇక పెండింగ్ డిఎస్ విషయానికి వచ్చినట్లయితే జనవరి 2024కు సంబంధించి 3.64% పెండింగ్ అయితే డిఏ పెండింగ్ ఉన్నది. అదేవిధంగా జూలై 2024 2.73% పెండింగ్లో ఉంది. ఇక కొత్తగా జనవరి 2025కు సంబంధించి మరో 2.73% కూడా పెండింగ్లో ఉంది. అయితే దీన్ని ఇంకా కూడా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా అనౌన్స్ చేయలేదు. ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తానికి 12.74% డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి. దీనివల్ల ఉద్యోగులకి ప్రతి నెల సగటున 9,000 రూపాయల నష్టం అయితే కలుగుతుంది. అదేవిధంగా అట్లీస్ట్ హెల్త్ కార్డు ఆల్సో నాట్ ఇంప్లిమెంటేషన్ ఇన్ హాస్పిటల్స్లో ఈ హెల్త్ కార్డు ఇంప్లిమెంటేషన్ కూడా అనేది సరిగ్గా జరగట్లేదని ఉద్యోగులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఎందుకు స్తబ్దుగా ఉన్నాయో, డిఏల గురించి కూడా వీధి పోరాటాలు చేయాలా, అది ప్రభుత్వ ఉద్యోగి హక్కు కదా. ఇక 11 సంవత్సరాల 3 నెలల్లో పూర్తయ్యే కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీని 15 సంవత్సరాల పాటు రికవరీ చేస్తూ రిటైర్ అయిన ఉద్యోగులను దోచుకోవటం ఎంతవరకు సమంజసం, ఎంతవరకు న్యాయం? దానిని ఆపుకోవడానికి వయోవృద్ధులైన రిటైర్డ్ ఉద్యోగులు కోర్టుల చుట్టూ తిరగాల. ఉద్యోగ పెన్షనర్ల సంఘాలు ఎప్పటికైనా మేలుకోకపోతే చివరికి వారికి వచ్చేటువంటి జీతమే అధోగతి కావాల్సి వస్తుందని సగటు ఉద్యోగి ఆవేదన. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2025 జనవరిలో ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బకాయిలో 10% చెల్లింపులు జరిపిన సంగతి తెలిసిందే. కాగా ఈ క్వార్టర్లో అనగా ఈ మార్చి చివరిలో మరో 10% చెల్లింపులు చేస్తామని ఆర్థిక శాఖ వర్గాలైతే తెలుపుతున్నాయి. ఈ విధంగానైనా సంవత్సరానికి 4 క్వార్టర్లలో 4 పదులు చెల్లింపులు చేసుకున్నా సరే ఒక 2 ఇయర్స్ 2 ఏళ్లలో 25,000 కోట్ల బకాయిలు మొత్తం క్లియర్ అవుతాయని ఉద్యోగ పెన్షన్లు అయితే భావిస్తూ ఉన్నారు. ఈ విధంగా చెల్లింపులు చేయాలని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. త్వరగా ఇటువంటి చెల్లింపుల గురించి ఒక ప్రకటన రావాలని భావిస్తున్నారు.